దుక్కిదున్ని పంట పండించే రైతు రోడ్లపై ధర్నాలు రాస్తారోకోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేశానికి అన్నం పెట్టే రైతన్న తను పండించిన పంటను అమ్ముకోలేని దుస్థితి దాపురించింది. రైతే రాజు అని చెప్పుకునే పాలకులు అన్నదాత వైపు కన్నెత్తి చూడటం లేదు. వడ్లు కొనండి మహాప్రభో అంటూ అధికారులు కాళ్లపై పడాల్సిన దయనీయ పరిస్థితులు తలెత్తాయి. చూశారు కదా, ధాన్యం కొనండమ్మా అంటూ రైతన్న తహసీల్దార్ కాళ్లపై పడి వేడుకుంటున్న తీరు. కొనుగోలు కేంద్రాల్లో 10 రోజులు గడిచినా తూకం వేయకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ మంచిర్యాల జిల్లా హజీపూర్ మండలం గుడిపేటలోని జాతీయ ప్రధాన రహదారిపై వరి ధాన్యంతో రైతులు బైఠాయించారు. స్థానిక తహసీల్దార్ పుష్పలత రైతుల సమస్యలను తెలుసుకుని ధాన్యం కొనుగోలు కేంద్రానికొచ్చారు. కష్టపడి పండించిన పంటను సకాలంలో కొనుగోలు చేస్తేనే రైతు బాగుంటాడని అధికారిని కాళ్ల మీద పడి వేడుకున్నాడు. రైతు బాగుంటేనే రాజ్యం సుభిక్షంగా ఉంటుందని, రైతుల ఉసురు పోసుకోవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇలా రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో అన్నదాతలు తమ ధాన్యాన్ని అమ్ముకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. రోడ్లపై ధర్నాలు, రాస్తా రోకోలు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం వెంకటాయపల్లిలో జాతీయ రహదారిపై ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ రైతులు ఆందోళన చేశారు. 20 రోజులుగా ధాన్యం కొనుగోలు చేయడం లేదని నిరసన తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుక్కాపురం చౌరస్తా వద్ద ధాన్యం బస్తాలతో రైతులు నిరసన తెలిపారు. కొనుగోలు కేంద్రంలో క్వింటాకు 5 కిలోలు తరుగు తీస్తున్నారని మండిపడ్డారు. ధాన్యం బాగున్నా అధికారులు, మిల్లర్లు కుమ్మక్కై రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ధర్నాతో భువనగిరి చిట్యాల ప్రధాన రహదారిపై కొద్దిసేపు వాహనాలు నిలిచిపోయాయి. వరంగల్ జిల్లా వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ ముందు జాతీయ రహదారిపై రైతులు ధర్నాకు దిగారు. అధికారులు ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆరోపిస్తూ రోడ్డుపై బైఠాయించారు. కాంటాలు వేయకుండా స్థానిక మార్కెట్ చైర్మన్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ధర్నాతో జాతీయ రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. పోలీసులు చేరుకుని సర్ది చెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు. గత 20 రోజుల క్రితం తెల్లపేట మండలం ఇల్లన్న గ్రామంలో కలెక్టర్ గారు పల్లెబాట కార్యక్రమానికి వచ్చినప్పుడు మరి అదనంగా పండిన మొక్కలు అవి కాంట్రాక్ట్ సరికి లేట్ అవుతుంది, ఇక్కడనే కాంట్రాక్ట్ చేయండి మేడం అని చెప్తే ఆడికి మరి యంత్రాంగాన్ని పంపించి అక్కడ రైతుల పేర్లు నమోదు చేసుకుని ఒక 5-6 రోజులలో ఐకేఎం సెంటర్ ఓపెన్ కాగానే మరి కాంట్రాక్ట్ అయితే అని వాళ్ళు మాటిచ్చారు. 30-35 మంది రైతులు పేర్లు నమోదు చేసిన రైతులు, ఆ పేర్లు రాసుకున్న రైతులు అందరూ కూడా మరి ధాన్యం పట్టిన తర్వాత సంబంధిత చైర్మన్ గాని వాళ్ళందరూ మమ్మల్ని పట్టించుకోకుండా మరి ఇక్కడ మార్కెట్ కు వచ్చే మరి వడ్ల ధాన్యాన్ని కాంటాలు వేయించి వాడతాను వేయించి మార్కెట్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఒక 5 నిమిషాల్లో మళ్ళా చక్రం తిప్పి మరి చైర్మన్ గారే కావాలని ఆపినట్టు మాకు సమాచారం. కలెక్టర్ నుంచి కింది స్థాయి గ్రామ అధికారి కూడా మరి మాట ఇచ్చిన తర్వాత చైర్మన్ గారు ఆపడానికి కారణమైంది. ఈ రైతులందరూ కూడా మరి రైతులు కాదా వీళ్ళు దళారులా? మరి ఎందుకు ఈ ప్రభుత్వం ముండి వైఖరి? మాకు ఎందుకు ఇంత రైతులను నిర్లక్ష్యం చేస్తున్నారు? పంట పండించి ఎవరి కాళ్ళు పట్టుకోవాలి, ఎవరిని బతిలాడాలి? ఎందుకు పండియాలి? మా ఇంటి మంది మేము పండించుకుని బతకలేమా? దేశానికి అన్నం పెట్టే రైతుకు దీన పరిస్థితి ఎందుకు వచ్చింది? గవర్నమెంట్ నిర్లక్ష్యం ఎందుకు ఇట్లా అని ఈరోజు ప్రశ్నిస్తున్నాను. అధికారులు స్పందించి ధాన్యం కొనుగోలులో వేగం పెంచి ప్రక్రియను సజావుగా సాగేలా చూడాలని అన్నదాతలు కోరుతున్నారు.